ఓల్డ్ డేస్ లో ఇండియా అంటే ఫైనాన్షియల్లీ లో కాస్ట్ వర్క్ ఫోర్స్. వెస్ట్ తో కంపేర్ చేసుకుంటే అంతకంటే తక్కువకి ఇండియా వాళ్ళు పనిచేస్తారు అని చెప్పేసి అప్పట్లో సర్వీస్ హబ్ ఆఫ్ ది గ్లోబ్ అని కూడా మనల్ని పిలిచేవాళ్ళు. వెస్ట్ తాలూకా ప్రోడక్ట్స్ మనం బిల్డ్ చేసేవాళ్ళం, కానీ వాళ్ళు అక్కడ అమ్ముకునే వాళ్ళు అనుకోండి, అది వేరే విషయం. బట్ 2035 వచ్చేసరికి మన ఐడెంటిటీ టోటలీ చేంజ్ అయిపోతుంది. సర్వీస్ హబ్ ఆఫ్ ది గ్లోబ్ కాదు, గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే మన ఐటీ సెక్టర్ 2030కి $500 బిలియన్ ని క్రాస్ చేస్తుందని చెప్పేసి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కెరీర్ ని ఎలా షేప్ చేస్తుంది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. లెట్స్ మ్యాప్ అవుట్ ద నెక్స్ట్ 10 years ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ. అండ్ అంతకంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఫస్ట్ పెద్ద చేంజ్ ఏంటి అంటే ఏఐ. మనం జాబ్ పోతుందని భయపడుతున్నాం, బట్ రియాలిటీలో జరిగేది ఏంటంటే ఏఐ 10 మిలియన్ జాబ్స్ ని రీషేప్ చేస్తుంది, 3 మిలియన్ న్యూ టెక్ జాబ్ ని క్రియేట్ చేస్తుంది. ఇవి ఇప్పుడు లేవు కానీ ఫ్యూచర్ లో వస్తాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ పెద్ద షిఫ్ట్ ఏంటంటే ఆటోమేషన్ ఆఫ్ ఓల్డ్ వర్క్. హై వాల్యూమ్స్ ఆఫ్ రిపిటేటివ్ టాస్క్ లో కాస్ట్ కి అవుట్ సోర్సింగ్ అయిపోతుంది. సింపుల్ కోడింగ్ టాస్క్, రిపిటేటివ్ టెస్టింగ్, డేటా ఎంట్రీ ఏఐ బాట్స్ చేసేస్తూ ఉంటాయి. మీరు అసెంబ్లీ లైన్ కోడర్ లాంటి రోల్స్ కాకుండా ఏఐ కాన్ఫిగరేటర్స్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్స్ గా గ్రో అవ్వాల్సిన టైం వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఫోకస్ ఆన్ న్యూ రోల్స్. సిలికాన్ వ్యాలీలో ఉన్న రోల్స్ ఇప్పుడు హైదరాబాద్ అండ్ గుర్గావ్ లో స్టాండర్డ్ అయిపోతున్నాయి. ఏఐ ఎథిక్స్, జనరేటివ్ ఏఐ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్, డేటా స్టోరీ టెల్లర్స్. ఈ రోల్స్ కి బేసిక్ కోడ్ నాలెడ్జ్ సరిపోదు, నీకు క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ అండ్ ఎథిక్స్ కూడా చాలా చాలా తెలిసేసి ఉండాలి. ఏఐ ఈజ్ నాట్ రీప్లేసింగ్ హ్యూమన్స్, ఇట్స్ రీప్లేసింగ్ టాస్క్. సో నీ టాస్క్ కి ఏఐ కి ఇచ్చి నువ్వు హై లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కి షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ డేటా సపోర్ట్ ఇంజనీర్ అనుకుందాం. ఆ రోల్ హైలీ రీప్లేసబుల్ బై ఏఐ. అప్పుడు మీరు మీ డొమైన్ లో ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ చేసే పొజిషన్ లోకి ముందే వెళ్లాల్సి వస్తుంది అనమాట. సేమ్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ రోల్. అంటే ఇప్పుడు మీరు కోడింగ్ రాస్తున్నారు, ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి. మీ రోల్ ని యూజ్ చేసుకుని కోడింగ్ ఏఐ అనేది రాసేస్తుంది, కానీ మీ రోల్ లో ఇంకా బెటర్ గా, అంటే మీ ఫంక్షనాలిటీని అర్థం చేసుకుని, క్లయింట్ ఫంక్షనాలిటీని అర్థం చేసుకుని ఇంకా బెటర్ అవుట్పుట్ ఏం చేయగలం అనేది ఆలోచించగలిగితే, బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తో మీరు వస్తే మీ జాబ్ అనేది సేఫ్ గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, డీసెంట్రలైజేషన్. నెక్స్ట్ బిగ్ సోషల్ చేంజ్ ఇదే. ఐటీ బిగ్ సిటీస్ నుంచి టైర్ 2 టైర్ 3 టౌన్స్ కి మైగ్రేట్ అయిపోతుంది. రీసెంట్ గా నౌకరీ గానీ, లేకపోతే మీరు ఇండీడ్ గానీ, లేకపోతే ఫౌండెడ్ గానీ రిపోర్ట్స్ చూస్తే ప్రతి కంపెనీ కూడా టైర్ 2 సిటీస్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. బెంగళూరు చూసుకుంటే మైసూరు, లేకపోతే మ్యాంగ్లూర్ లో, అదే చెన్నై చూసుకుంటే కోయంబత్తూర్ లో, లేకపోతే హైదరాబాద్ చూసుకుంటే వరంగల్ లో, ఇప్పుడు లేటెస్ట్ గా వైజాగ్, విజయవాడ, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా టైర్ 2 సిటీస్ కి మైగ్రేట్ అవుతున్నారు. దీని రీజన్ ఏంటి అంటే పాండమిక్ వల్ల రిమోట్ వర్కింగ్ నార్మలైజ్ అయిపోయింది. చెన్నైలో కూర్చున్న పర్సన్ టోక్యో టీమ్ తో, వైజాగ్ లో కూర్చున్న పర్సన్ శాన్ ఫ్రాన్సిస్కో క్లయింట్ తో వర్క్ చేయగలుగుతున్నారు. ఇదేం కొత్త కాదు. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో, ఫ్యూచర్ లో వచ్చే అడ్వాన్స్మెంట్స్ కి ఇంకా ఎఫిషియెంట్ గా ఇది అవ్వచ్చు అనమాట. సో టాలెంట్ పూల్ అనేది ఇప్పుడు టైర్ 2 టైర్ 3 సిటీస్ లోనే చీప్ గా అవైలబుల్ అవుతుంది. ఒక హైదరాబాద్ లో 1,00,000-2,00,000 ఇంజనీరింగ్ పర్ ఇయర్ ఖర్చు పెట్టి చదివే ఒక స్టూడెంట్ సేమ్ వర్క్ ఏం యూజ్ చేసుకుని చేయగలడు. అదే ఒక మారుమూల ఊర్లో, లేకపోతే టైర్ 2 సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో 20,000, 30,000 ఫీజు రింబర్స్మెంట్ చూసుకుని ఒక స్టూడెంట్ కూడా సేమ్ వర్క్ ని ఏ తో చేయగలడు. అలాంటప్పుడు కంపెనీస్ ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఈ హైదరాబాద్ లో 2,00,000, 3,00,000 స్పెండ్ చేసి ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ కి రిక్వైర్మెంట్స్, సాలరీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి కదా. నెలకి నాకు ₹1,00,000 కావాలి అనుకుంటారు, కానీ టైర్ 2 సిటీస్ లో తక్కువ స్పెండ్ చేశారు. సో తక్కువలో వాళ్ళు సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండోది, వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ ఊరికి దగ్గరగా వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా సాటిస్ఫాక్టరీగా ఆ జాబ్ తీసుకుంటారు. దాని వల్ల కంపెనీస్ కి అట్రిషన్ రేట్ అనేది కూడా తగ్గిపోతుంది. అండ్ గవర్నమెంట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని విలేజ్ లో కూడా రీచ్ అవుతుంది. ఈ కామర్స్, హెల్త్, ఫైనాన్స్, డిజిటల్ అంతా కూడా డిజిటల్ అయిపోతుంది. ముందు జాబ్ కోసం సిటీకి కంపల్సరీగా పోవాల్సింది అన్న రూల్ ఉండేది. ఇప్పుడు జాబ్ ని నియరెస్ట్ టౌన్ ఆర్ మీ ఇంటి వద్దకే వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్ గా ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీస్ ఎంత వరకు ఇవ్వగలమని ఒక సర్వే కూడా కండక్ట్ చేస్తుంది వేరే వేరే కంపెనీస్ తో కలిసి. సో ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెందుతుంది. అండ్ తర్వాత హై ఇంపాక్ట్ షిఫ్ట్ అనమాట. మనం గ్లోబల్ గా మన ఐడెంటిటీని చేంజ్ చేస్తున్నాం. ఓల్డ్ ఇండియా ఐడెంటిటీ ఎలా ఉండేదంటే వెస్టర్న్ క్లయింట్స్ కి చీపెస్ట్ లేబర్, చీపెస్ట్ సొల్యూషన్ ని డెలివర్ చేసే సర్వీస్ వెండర్స్ మనం. కానీ న్యూ ఇండియా ఏంటంటే గ్లోబల్ క్లైమేట్ టెక్ నుండి రూరల్ హెల్త్ కేర్ వరకు మనమే మన కోర్ R&D ని కంట్రీలో చేసి ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ మన ఇస్రో, DRDO వాళ్ళు లేటెస్ట్ గా తీసుకొస్తున్న టెక్నాలజీస్ అనమాట. మన శాటిలైట్స్ మనమే చేసుకుంటున్నాం. ఇది వరకు శాటిలైట్స్ దగ్గర నుంచి ప్రతిదీ అక్కడికి వెళ్ళే వాళ్ళు. ఈవెన్ వెదర్ బ్రాడ్కాస్ట్, అంటే మన దేశంలో వర్షం పడుతుందో లేదో కూడా పక్క దేశంలో ఉన్న వెదర్ బ్రాడ్కాస్టర్స్, లేకపోతే అక్కడ ఉన్న శాటిలైట్స్ చెప్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. ఇదంతా కూడా ఇంకో 10 ఏళ్లలో ఇంకా ఇంకా పెరిగిపోతుంది. మన ఓన్ టెక్నాలజీ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, డేటా సావరెంటీ లాంటి ఫీల్డ్స్ లో ఇండియా పెద్ద ప్లేయర్ అవుతుంది. రీసెంట్
రీసెంట్ గా మీరు చూసుకుంటే ఎక్కడో యుఎస్ లో ఉండే డేటా సెంటర్స్ ఇండియాకి రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా కంపెనీస్ ఇండియాని సెకండ్ డెస్టినేషన్ గా చూస్తున్నారు. ఎందుకు అంటే ఇండియా ఇస్ ఎ గ్లోబల్ పవర్. ఇండియాలో అంటే ఒక ప్రోడక్ట్ అది చాట్ జీపీటీ గానీ, వాట్సాప్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ ఇండియాలో క్లిక్ అయింది అంటే అది ప్రపంచంలో దాని వాల్యుయేషన్ పెరుగుతుంది, దాని రెవెన్యూ పెరుగుతుంది. సో ఎక్కడో ఇండియాలో వాళ్ళ ప్రోడక్ట్ క్లిక్ అవుతున్నప్పుడు ఆ సర్వర్ ఆ డేటా మొత్తం తీసుకెళ్లి ఏ యుఎస్ లోనో యూకే లోనో పెట్టడం కాదు, ఇండియాలోనే పెట్టాలి అని చెప్పేసి కంపెనీస్ అన్ని కూడా ఇండియాకి వాళ్ళ డేటా సెంటర్స్ ని షిఫ్ట్ చేసేస్తున్నాయి. దాని వల్ల డేటా సవరిటీ అంటే మన డేటా మన కంట్రీలోనే ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఈ డేటా మార్కెట్ అనేది ఎడ్జ్ కంప్యూటింగ్ మార్కెట్ అనేది ఇండియాలో $41 బిలియన్ కి రీచ్ అయ్యే అవకాశం ఉందంట 2033 ప్రకారం రిపోర్ట్స్ ప్రకారం చెప్తుంది. టాటా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి మన ఫర్మ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎడ్జ్ అండ్ న్యూ ఏజ్ సాస్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఆ మార్కెట్ ని డామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ డేటా ప్రొటెక్షన్ బిల్ వల్ల ఇండియాలోని డేటా ఇండియాలోనే స్టోర్ అవ్వాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ దాని ప్రకారమే ఇప్పుడున్న డేటా సెంటర్స్ అన్ని కూడా ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఒక మేజర్ డేటా స్టోరేజ్ షిఫ్ట్ అనేది పెరుగుతుంది. అండ్ డేటా స్టోరేజ్ ఎప్పుడైతే ఇండియాలో జరుగుతుందో దాని వల్ల సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్, క్లౌడ్ టెక్నాలజీస్, క్లౌడ్ సెక్యూరిటీ ఈ రకమైన జాబ్స్ చాలా పెరుగుతాయి. ఆ జాబ్స్ కి మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి అనుకుంటే ఇప్పటి నుంచే వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. తర్వాత మన డెవలపర్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం స్మార్ట్ సిటీ సొల్యూషన్, అన్బ్యాంక్డ్ పీపుల్ కోసం ఏ పవర్డ్ ఫైనాన్స్ మోడల్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేస్తున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ ఏతో క్రియేట్ చేస్తున్నారు. బెంగళూరు, పూణే లాంటి సిటీస్ లో ఏ బేస్డ్ అడాప్టివ్ సిగ్నల్ సిస్టమ్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా అనాలిసిస్ ద్వారా కంజెషన్ తగ్గించడం ఆల్రెడీ కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ ద్వారా జరుగుతుంది. అది ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. నేను ఇప్పుడు చెప్పిందంతా ఇండియాలో జరుగుతున్న మార్పుల గురించే, కానీ దాని వెనకాల క్రియేట్ అయ్యే జాబ్స్ గురించి మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ ఏతో క్రియేట్ చేస్తున్నారో అన్నాను. అంటే జస్ట్ ట్రాఫిక్ లో తిరిగే మనం ఆ సర్వీసెస్ యూజ్ చేసుకుని దాని ద్వారా బెనిఫిట్ పొందుతామని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఆ డేటా అంతా ఏతో చేయాలి అంటే ఏ సర్వర్స్ ని మనం బిల్డ్ చేయాలి, ఎల్ఎల్ఎంస్ ని మనం బిల్డ్ చేయాలి, ఏ మోడల్స్ ని మనం బిల్డ్ చేయాలి, ఆ ఏఐ ద్వారా వచ్చే డేటాని సెగ్రిగేట్ చేయాలి, దానికి డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్లు కావాలి. తర్వాత ఆ మోడల్స్ ని ఇంప్లిమెంట్ చేసే హార్డ్వేర్ కోసం ఐఓటి మనం బిల్డ్ చేసుకోగలగాలి. సో ఈ రకంగా జాబ్ ఎకో సిస్టమ్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో మనము ఏదైనా ఒక ప్రొడక్ట్ గానీ ఒక సర్వీస్ గానీ మన కంట్రీలో డెవలప్ చేస్తే దాని చుట్టూ క్రియేట్ అయ్యే జాబ్స్ అన్ని మనకే వస్తాయి. అండ్ తర్వాత స్కిల్ కరెన్సీ పెరుగుతుంది. ఓల్డ్ స్కిల్స్ అండ్ ట్రెడిషనల్ కోడింగ్ ఆర్ నారో స్పెషలైజేషన్ తో పాటు ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఎథికల్ ఏఐ, డిజిటల్ ప్రోడక్ట్ డిజైన్ లాంటి మల్టీ డిసిప్లినరీ స్కిల్ సెట్ మీద ఫోకస్ చేయాలి. ఇవి నేర్చుకొని మీరు మ్యాథ్స్, లాజిక్, క్రియేటివిటీ అండ్ క్రాస్ కల్చరల్ థింకింగ్ ని బ్లెండ్ చేయగలిగితే మీకు ఐటీ ఇండస్ట్రీలో హై వాల్యూ అనేది పెరుగుతుంది. మన కంపెనీస్ కూడా ఇలా స్కిల్ ఉన్న టాలెంట్ ని చాలా డిమాండ్ చేస్తాయి. ఎస్పెషల్లీ ప్రొడక్ట్ డిజైనింగ్ లో టెక్నికల్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ రెండు కావాలి. అప్పుడే గ్లోబల్ మార్కెట్ కి కాంపిటీషన్ ఇవ్వగలం. రెండోది కల్చరల్ అండ్ వెల్నెస్. బర్న్అవుట్ గురించి ముందు మాట్లాడడం. నెక్స్ట్ డికేడ్ లో ఓ కంపెనీస్ వెల్నెస్ ని సీరియస్ గా తీసుకుంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంటిగ్రేట్ చేసి కరెక్ట్ గా ఎంప్లాయ్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కంపెనీస్ ఖచ్చితంగా వీటిని వాల్యూ చేస్తాయి. మీ నెక్స్ట్ 10 years కెరీర్ ని సెక్యూర్ చేయాలి అంటే కోడ్ తో పాటు ఎంపతి అండ్ అడాప్టబిలిటీని కూడా మీరు నేర్చుకోవాలి. మెయిన్ గా ఇది చెప్పాల్సింది ఎవరికంటే హెచ్ఆర్స్. ఎవరైతే హెచ్ఆర్స్ ఇప్పుడు పేరోల్ మేనేజ్మెంట్ లేకపోతే పీపుల్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారో మీరు రానున్న రోజుల్లో ఈ ఎంప్లాయ్ గా ఒక ఎంప్లాయర్ కింద పనిచేస్తున్నప్పుడు ఒక ఎంప్లాయ్ యొక్క ఫిజికల్, మెంటల్ అండ్ వాళ్ళ కల్చరల్ హెల్త్ ఎలా ఉంది, బయట వాళ్ళని చూసే పర్స్పెక్టివ్ ఎలా ఉంది, ఎంప్లాయీస్ ని ఎంపతితో ఎలా చూడాలి అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరైతే ఎంబీఏ గానీ హెచ్ఆర్ గానీ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది నేను చెప్తున్నాను. మీకు 2035 లో ఏ రోల్ వస్తుంది అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే 2035 లో వచ్చే కొత్త కొత్త ఏ రోల్స్ ఏంటి అనేది క్లియర్ గా ఒక వీడియో చేయమంటే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక వీడియో అయితే చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీ కామెంట్స్ వల్ల నాకు అది తెలియజేయండి. అంతవరకు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.